వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింలంతా మహాధర్నాకు పిలిపించిన నేపథ్యం కనిపిస్తుంది. పార్లమెంట్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలన్నీ ఓటేయాలి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇక్కడ అధికార పార్టీ ఏదైతుందో చంద్రబాబు దానికి వ్యతిరేకంగా ఓటేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొన్న ఇఫ్తార్ విందును కూడా వాళ్ళంతా బహిష్కరించిన పరిస్థితి. అయితే చంద్రబాబు దీని ఒక మాట కూడా మాట్లాడలేదు. దేశవ్యాప్తంగా ఈ బిల్లు బయటికి రాకూడదంటూ ముస్లింలతో ఆందోళన చెందుతున్నారు. మనతో పాటు ముస్లిం సంఘాలకు సంబంధించిన నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. సరే, ఏం చెప్తారు అంటే వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొస్తే దీనివల్ల ఎటువంటి నష్టం లేదు అంటూ కేంద్ర ప్రభుత్వం బీజేపీ చెప్తుంది, మీరేం చెప్తారు? యాక్చువల్గా వక్ఫ్ సవరణ బిల్లులో ఏ క్లాసు కూడా ముస్లింలకు మేలు చేసేది, ముస్లింల భవిష్యత్తును మెరుగుపరిచేది లేదండి. దగ్గర 41 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము వెతికి కూడా వారికి చెప్పడం జరిగింది. అయితే అందులో నుంచి ఒక 6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము వెనక్కి తీసుకునేలా ఒప్పిస్తామని చెప్పడం జరిగింది. వాస్తవానికి మొత్తం బిల్లే పారదర్శకత లోపించిన బిల్లు. ఈ బిల్లు పూర్తిగా అన్యాయపూరితమైన, కక్షపూరితమైనటువంటి బిల్లు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకి వ్యక్తి స్వాతంత్ర్యం, మత స్వాతంత్రం ఏదైతే రాజ్యాంగం మనకు కల్పించిందో ఇది వ్యక్తి స్వాతంత్ర్యానికి, మత స్వాతంత్ర్యానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి బిల్లు. రాజ్యాంగం మతాలకు కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 26, 29, 30 ప్రకారంగా ఏ హక్కులైతే మతాలకు సంబంధించి రాజ్యాంగం కల్పించిందో ఆ హక్కులను పూర్తిగా ఉల్లంఘించేటువంటి బిల్లు ఇది. ఇందులో చూడండి, ఆయా మతాల వాళ్ళు, ఆయా మతాల వారు పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకుని వాటిని ట్రస్టులుగా, సొసైటీలుగా ఏర్పాటు చేసుకుని వాటిని మెయింటైన్ చేసుకునే అధికారం రాజ్యాంగం అందరికీ కల్పించింది, అన్ని మతాల వారికి ఇచ్చింది. వక్ఫ్ ఆస్తులు కూడా అలాంటివే. వక్ఫ్ ఆస్తులు ఏంటంటే ముస్లింల పూర్వీకులు వారి స్వార్జితంలో నుంచి దాన ధర్మాలు చేసినటువంటి ఆస్తులు. ఆ ఆస్తుల్ని పరిరక్షించుకొని ముస్లింలు వారి భవిష్యత్ తరాల కోసం ఉపయోగించుకోవాలి. ఇది ముఖ్యంగా చెప్పబడిన మాట. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వక్ఫ్ బోర్డుని పరిరక్షిస్తాము, మెరుగుపరుస్తామని చెప్పి ముస్లింల యొక్క ఆస్తుల్ని, వక్ఫ్ యొక్క ఆస్తులన్నింటినీ కబళించి ప్రైవేట్ శక్తుల యొక్క చేతులకు అప్పగించడానికి పెద్ద కుట్ర జరుగుతోంది. ఈ కుట్రలో భాగంగానే జేపీసీని ఏర్పాటు చేశారు. జేపీసీ కూడా తూతూ మంత్రంగానే తన పని చేసింది తప్ప ఎక్కడ ముస్లిం మనోభావాల్ని కానీ లేక స్టేక్ హోల్డర్స్ని సంప్రదించి వారి ద్వారా నిర్ణయాలు తీసుకోవడం కానీ ఎంత మాత్రం చేయలేదు. జేపీసీకి రమారమి దేశంలోని 5 కోట్ల మంది ముస్లింలు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శించి మెయిల్స్ పంపిస్తే ఆ 5 కోట్ల మంది యొక్క నిరసనని, మనోభావాల్ని కూడా బుట్టదాఖలు చేయడం జరిగింది. మరి ఇది ఒక వివక్షపూరితం బిల్లు తప్ప మరి ఏమవుతుంది అని ఒకసారి ఆలోచించాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉందంటే బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎంపీలు ప్రధానంగా ఓటు బ్యాంక్ తోటే ఉన్నదనేది అందరికీ తెలిసిన విషయం. చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తే వక్ఫ్ బిల్లుకు సంబంధించి బయటకు చట్టం రూపంలో వచ్చే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వం మాత్రం అటువైపు అడుగులు వేసినట్టు అక్కడ కనిపించట్లేదు. ఎలా చూస్తారు దాన్ని? ముఖ్యంగా మేము మన రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్న ఇఫ్తార్ పార్టీలో కూడా వక్ఫ్ ఆస్తుల్ని మేము పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని మేము స్వాగతిస్తున్నాము. అయితే ఆ హామీని ఎలా నిలబెట్టుకుంటారు అనేటువంటిది మేము ఆలోచిస్తున్నాము. ఎందుకంటే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి ఒకవైపు మద్దతు తెలుపుతూ మరోవైపు వక్ఫ్ ఆస్తుల్ని ఎలా రక్షిస్తారు అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. ముస్లింలందరూ కూడా ముఖ్యమంత్రి వర్యుల యొక్క మాటను వాళ్ళు ఎలా తీసుకోవాలో అర్థం కాక ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. వక్ఫ్ ఆస్తుల్ని మీరు పరిరక్షించాలి అంటే వక్ఫ్ ఆస్తుల్ని కబళించడానికి ఏ నల్ల చట్టం అయితే తీసుకురాబోతున్నారో దాన్ని మీరు పూర్తిగా రద్దుపరచడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేస్తేనే మీరు చెప్పినటువంటి ఆ మాట మీద ముస్లిం సముదాయానికి ఒక నమ్మకం ఏర్పడుతుంది. కనుక మేము ఈ సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే ఈ ఉద్యమం ఏదైతే ఉందో నల్ల చట్టానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తాము. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ధర్నా జరుగుతోంది. మొన్న పాట్నాలో ధర్నా జరిగింది, ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా జరిగింది. ప్రశాంతపూర్వకంగా ఈ ధర్నాలు జరుగుతాయి. మా యొక్క మనోభావాల్ని గౌరవిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అన్ని ప్రజా సంఘాలు కానీ పార్టీలు కానీ మద్దతు తెలియజేస్తున్నారు. ఇప్పటికే మీరు మసీదుల దగ్గర ఆందోళన చేశారు, ఇప్పుడు మళ్ళీ ధర్నా చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వెనక్కి ఎక్కడ తగ్గే విధంగా ఏదైతే కనిపించే పరిస్థితులు కూడా లేవు. ఎందుకంటే పూర్తి మద్దతు మాకుందని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా చట్ట రూపంలో తీసుకొస్తామంటూ వాళ్ళు స్పష్టం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా దీని నెరేటివ్ని ఒక వక్ఫ్ బోర్డు అంటే అది ఎవరి ఆస్తులైనా కబళిస్తుంది, అలాగే దేశంలో అందరి ఆస్తుల కంటే, అన్ని మతాల ట్రస్టుల కంటే ఎక్కువ ఆస్తులు వక్ఫ్ బోర్డుకు ఉన్నాయనే ఒక అపోహ, ఒక విష ప్రచారం జరుగుతోంది. దీని ద్వారా మా హైందవ క్రైస్తవ సోదరులందరిలో కూడా ఒక అపోహ ఏముందంటే వక్ఫ్ ఆస్తులు చాలా ఎక్కువ ముస్లింలకు ఉన్నాయి, వక్ఫ్ ఎక్కడ కన్ను పడితే అక్కడ ఆస్తుల్ని కబళిస్తుంది అనేటువంటి ఒక భావాన్ని కలిగి ఉన్నారు. వాస్తవానికి ప్రియమైనటువంటి దేశవాసులారా, ఇది ఒక పెద్ద అపోహ తప్పని యథార్థం కాదు. ఎందుకంటే వక్ఫ్ అనేది అల్లా పేరు మీద
ముస్లిం పూర్వీకులు ఇచ్చినటువంటి ఆ యొక్క దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి వక్ఫ్ ఆస్తులుగా పరిగణించబడతాయి. అవి ముస్లింల భవిష్యత్తు కోసం, వారి యొక్క మతానికి సంబంధించినటువంటి ఆచారాల కోసం వాటిని ఉపయోగిస్తారు. అలాగే ముస్లింల తరాల భవిష్యత్తు కోసం వాటిని ఉపయోగిస్తారు. మేము ప్రధానంగా చెప్పే మాట ఏమిటంటే, ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదులు, రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి ప్రతి ఒక్కరు కూడా కులమతాలకు అతీతంగా ఈ చట్టం గురించి ఒకసారి చదవండి. ఈ చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పారదర్శకత లోపించినటువంటి చట్టం జరిగింది. ఇది చేయబోతున్నారు. ఇదే ఒకసారి మనం ఆలోచిస్తే, ఒకవేళ హిందూ బోర్డు ఏదైతే ఉందో దాంట్లో ముస్లింలని మెయింటెనెన్స్ కోసం పెడతానంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోకుండా అడ్డుకునే వాళ్ళలో నేను ముందుంటాను. ఎందుకంటే రాజ్యాంగం ఆయా మతాలకు సంబంధించినటువంటి హక్కుల్లో ఎవరిని కల్పితం చేసుకోకూడదని చెప్తే, మీరు మరో మతం వాళ్ళని అందులో జోక్యం చేసుకోమంటాం కరెక్ట్ కాదని చెప్పి ముందు వాదించే వాళ్ళలో మేము ఉంటాం. అలాగే మీరు కూడా మాకు సహకరించండి. ఎందుకంటే ఇది రాజకీయం కాదు, ఇది ఒక పార్టీ పరమైనటువంటి గొడవ కాదు. ఇది ముస్లింల యొక్క హక్కుల్ని కబళించడానికి కేంద్ర ప్రభుత్వం జరిపేటువంటి కుట్ర. దీన్ని మేము అడ్డుకోవడానికి ప్రజాస్వామ్యయుతంగా పోరాడతాం. ఇందులో ముఖ్యంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉద్యమాలు మొదలయ్యాయి. అయితే ఈ ఉద్యమాల్లో ముఖ్యంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇప్పటివరకు ధర్నాల గురించి మాట్లాడింది. మరి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉంటుందో దాని ప్రకారంగా దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరూ కూడా దానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే అమెండ్మెంట్ బిల్ ఉందో అమెండ్మెంట్ బిల్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి. ఇప్పటికి ఇతర రాష్ట్రాల్లో కొన్ని తీర్మానాలు జరిగి ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి తీర్మానం చేయాలి. ఈ హిందూ బోర్డులో ముస్లింలు పెడితే ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. అదేవిధంగా ముస్లిం బోర్డులో హిందువుల్ని పెట్టడం కూడా సరైన పద్ధతి కాదు. దీని మీద ఖచ్చితంగా వక్ఫ్ భూములు ఏవైతే ఉన్నాయో దీనికి అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముస్లిం సంఘాలుగా దీనికి వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం కనుక దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ రఫీక్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.